డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సినటువంటి అఖండ మూవీ వాయిదా పడటం నందమూరి అభిమానులకు తీవ్ర నిరాశకు మరియు ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా సినిమాలకు రిలీజ్ కష్టాలు కామన్, కానీ బాలయ్య లాంటి స్టార్ హీరోలు కూడా ఇటువంటి ఇబ్బందులు రావటం చాలా అరుదు అని చెప్పవచ్చు. నిజానికి అఖండ 2 మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ వరకు వాయిదా పడడం జరిగింది. అసలు అఖండ 2 మూవీ వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి? ముందుగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సాంకేతిక కారణాల వల్ల అఖండ 2 మూవీ ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ చేయడం జరిగింది అని ప్రకటించడం జరిగింది. అయితే అఖండ 2 వాయిదా పడేందుకు ఈ బ్యానర్లో తెరకెక్కిన 11 సంవత్సరాల క్రితం 2 సినిమాలు కూడా ఒక కారణంగా తెలుస్తూ ఉంది. ఆ 2 సినిమాలు ఆగడు మరియు 1 నేనొక్కడినే. ఈ 2 సినిమాలు కూడా భారీ నష్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 2 సినిమాలను ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. నష్టాలు వస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తామని ఆ టైంలో ఒప్పందం కూడా జరగడం జరిగింది. ఆ 2 సినిమాలకు కాను మాకు 16 కోట్ల నష్టం వచ్చింది. 11 సంవత్సరాలకు కాను వడ్డీతో కలిపి 28 కోట్లు మాకు చెల్లించాలని మద్రాస్ హైకోర్టుకి వెళ్ళిన ఈరోస్ సంస్థ ఆ విధంగా అఖండ 2 రిలీజ్ మీద స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అఖండ 2 మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే ఒక ఏరియా రైట్స్ తీసుకున్నటువంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాల్సిన అమౌంట్లో సగం కూడా ఇవ్వలేదట. దీంతో ఆఖరి నిమిషంలో నిర్మాణ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఏదేమైనప్పటికీ కొత్త డేటును తొందరగా ప్రకటించాలి అని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.